ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మొదటి రోజు ఎలా జరుపుకుంటారో, పూజా విధానం ఏంటో, అఖండ దీపం ఎలా పెట్టుకోవాలో అన్నీ నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా నేను 2 దీపంతలు తీసుకున్నానండి. అవి లోతుగా ఉండాలి. కొత్తవి వాడేవాళ్ళు ఒకరోజు మొత్తాన్ని వాటర్లో సోక్ చేసుకునే వరకు ఉంచాలి. నేను లాస్ట్ ఇయర్వి వాడుతున్నానండి. ప్రతిసారి కొత్తవే వాడాలని ఏం లేదు, బాగుంటే వాడుకోవచ్చు. వాటికి ఇలా నేను పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకున్నాను, పసుపు బొట్లు పెట్టుకున్నాను. ఇలా అలంకరించుకోవడం వల్ల చాలా మంచిది అండి. ఎంత అందంగా రెడీ అయ్యాయో దీపంతలు. వీటిని కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత మన దేవుడి రూమ్లో ఒక బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా మంచి ఫ్రెష్ టవల్ కానీ వేసేసి అక్కడ బియ్యం పోసి ఇలా కలశాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. కలశానికి నేను అమ్మవారి ముకుటం పెట్టుకున్నానండి. ముకుటం లేనివారు నార్మల్గా కలశం బ్లౌజ్ పీస్ పెట్టి అలంకరించుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ అఖండ దీపాన్ని ఎలా కుదుర్చుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా బియ్యం పోసుకోవాలి. దానిపైన రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ పెట్టేసి దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధానంగా పెట్టుకోవాలి. తర్వాత అదే ప్లేట్లో కొన్ని బియ్యం పోసుకోవాలి అండి. పోసుకొని పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారి ప్రతిరూపం మన ఫోటో ఉంటుంది కదా, దానికి అలంకరించుకోవాలి. కుంకుమ బొట్టు ఇలా పెట్టుకోవాలి. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో, రియల్గా వస్తున్నట్టే అనిపిస్తుంది. నేనైతే ఇలా నిమ్మకాయల దండని కుచ్చుకున్నానండి. 9 లేదా 11 మీ ఇష్టం అండి, ఆప్షన్ అది, కుచ్చుకోవచ్చు. అమ్మవారికి నిమ్మకాయ దండ అంటే చాలా ఇష్టము కాబట్టి నేను ఇలా నిమ్మకాయ దండ ఎవ్రీ ఇయర్ కుచ్చుకుంటాను. 9 లేదా 11 మనకు ఆ ఫోటోకి సరిపడన్ని మనం కుచ్చుకోవచ్చు. ఏ సైజులో ఉన్నా పర్లేదు. తర్వాత నేను ఇలా ఇంకొక పీఠం వేసుకొని దానిపైన మరో బ్లౌజ్ పీస్ వేసేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకుందామని అనుకుంటున్నాను. తర్వాత మాల కూడా వేసుకున్నాను. ఇది దవనంతో చేసిందండి. దవనం అనేది సువాసనకు చాలా బాగుంటుంది. దాంతో నేను మాల చేసుకున్నాను. ఇలా అమ్మవారి ప్రతిరూపాన్ని నేను అక్కడ ప్రతిష్ఠించుకున్నాను. తర్వాత నేను ముందుగా గణపతిని పూజించుకోవాలి కాబట్టి నేను గణపతిని ఇలా పెట్టుకున్నాను. గణపతిని, సరస్వతి దేవిని, లక్ష్మీదేవిని పీఠంపై ఇలా అలంకరించుకున్నాను బియ్యం పోసేసి. తర్వాత దేవుళ్ళకి కుంకుమ బొట్టు పెట్టేసుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత అన్నీ సిద్ధం చేసుకోవాలి. పూజకు నైవేద్యాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఈరోజు నవరాత్రిలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంగా మనకు కనిపిస్తున్నారు అమ్మవారు. అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉన్నారో, ఎంత చక్కగా నవ్వుతున్నారో. నిజంగా చాలా బాగున్నారు కదా. నేనైతే ఇలా మామిడాకులతో ఇలా డెకరేట్ చేసుకున్నాను పచ్చని తోరణంతో. అమ్మవారికి ఈ నవరాత్రిలో ఎంత నీట్గా, ఎంత శుద్ధిగా అన్నీ చేస్తూ ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఏది చేసినా నీట్గా చేయండి, శ్రద్ధతో చేయండి, భక్తితో చేయండి. ఏ పూజ చేసినా కూడా ఈ నవరాత్రి రోజుల్లో. తర్వాత నేను ఇలా గౌరమ్మని చేసుకుంటున్నాను పసుపుతో. దీని గౌరీదేవిని ఇలా పెట్టేసుకున్నాను తమలపాకులో. తర్వాత నేను ఈ అమ్మవారి ముకుటానికి కుంకుమ గంధంతో బొట్టు పెట్టుకున్నాను. చెంపలకి పసుపు గంధంతో అలంకరించుకోవాలి. అమ్మవారిని చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది కదా, ఎంత చక్కగా ఉందో అమ్మవారు అయితే. ఈ నవరాత్రి రోజుల్లో అమ్మవారికి ఎర్రపు వస్త్రాలు ధరిస్తే చాలా ఇష్టము. ఆడవాళ్ళు చేతి నిండా గాజులు, కుంకుమ బొట్టుతో అలంకరించుకొని శ్రద్ధగా పూజలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఫైనల్గా అయితే పూజ అయిపోయిందండి. నేను వీడియో తీయలేకపోయాను పూజ జరిగే ముందు. దేవుడి రూమ్ని నేనైతే ఇలాగా పచ్చని తోరణంతో అలంకరించుకున్నాను చుట్టూతా. ఈ నవరాత్రి రోజుల్లో ఎలాంటి చెడు దృష్టి కానీ అబద్ధాలు కానీ ఆడకుండా నియమనిష్ఠులతో ఉపవాసం ఉంటూ శ్రద్ధగా పూజలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఉపవాసం కుదరని వాళ్ళు అట్టిపండు తినొచ్చండి, ఆగని వారు. అఖండ దీపం కూడా వెలిగించుకున్నాము. అఖండ దీపం వెలిగించే ముందు దీపం జ్యోతి పరబ్రహ్మం స్వరూపిణి అనుకుంటూ వెలిగించుకోవాలి. జ్యోతిని చూడండి ఎంత చక్కగా వెలుగుతుందో. ఈ నవరాత్రి రోజుల్లో ఆ తల్లిని, అమ్మని శ్రద్ధగా మనం కొలుచుకుందాం. బాలా త్రిపుర సుందరి దేవి అవతారం కదా, నేను శనిగలు ప్రసాదంగా పెట్టుకున్నాను. ఆ తల్లి చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.